మా ప్రభుత్వంలో మహిళలకు గౌరవం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఈరోజు పరిపాలనలో వాళ్ళ భాగస్వాములు అవుతారు. 5 ఏళ్ళు మంత్రి అనోడు ఒక మహిళకు ఈరోజు మహిళల గురించి ఉద్ధరించే మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆలోచన చేసి ఇట్లా మాట్లాడేటోళ్ళకు ఒకటే మందు, రొట్టెలు చేసినప్పుడు సలాకి ఎర్రగాల్చి వాతలు పెడితే ఇట్లాంటి తప్పుడు మాటలు తక్కువ మాట్లాడతారు. అందుకే మిత్రులారా, మహిళల తర్వాత నిరుద్యోగ యువకులు, విద్యార్థులు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఆనాడు తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కోసం. మరి ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంటి నిండా వాళ్ళు ఉద్యోగాలు తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డ ఎంపైంది, సటకుని కొడుకు ఎంపైండు, చుట్టాలోళ్ళు బొచ్చడు మంత్రులైన కోట్ల రూపాయలు 100 కోట్లు సంపాదించుకోరు. మన పిల్లలకు మాత్రం నౌకరు ఇయ్యలే. బిడ్డను ఓడిస్తే మళ్ళీ ఇచ్చిండు, చుట్టాన్ని ఓడిస్తే మళ్ళీ ఇచ్చిండు. మనకు మాత్రం నోటిఫికేషన్లు ఇచ్చిండు, ప్రశ్నపత్రాలు అమ్ముకున్నాడు. పిల్లలకు మాత్రం నౌకర్లు ఇయ్యలే. నేను వచ్చిన మొదటి సంవత్సరంలోనే లెక్క గట్టి 70,000 పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టినాం. మా దామాన్ని ఇప్పుడే చెప్పిండు, 17-16 మంది మెడికల్ అండ్ హెల్త్లో ఇస్తే 10,000 మంది నర్సులను అంటే ఆడపిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినామని ఇంతో ముందే మా దామాన్న చెప్పిండు. 70,176 ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ నియామకాలు చేపట్టినాం. ఇప్పుడు దాదాపుగా ఇంకొక 10,000 ఉద్యోగాలకు ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చినాం. పిల్లలందరూ కూడా జాగ్రత్తగా చదివి పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి. వయసు రిలాక్సేషన్ కావాలంటే ఇచ్చిన భవిష్యత్తు ఖాళీలు కూడా ప్రతి 6 నెలలకు పోటీ పరీక్షలు నిర్వహిస్తా. ఏ ఖాళీలను కూడా గాలికి వదిలేయను. నియామకాలు చేపట్టి మీరు పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తా. నిరుద్యోగ యువకులకు నా సూచన ఒక్కటే, వాడో వీడో వస్తాడు, రెచ్చగొడతాడు, మాయ మాటలు చెప్తారు, మందు పెట్టినట్టు పట్టుకపోతారు. మీరు చూసిండ్రు కదా, ఎలా అగ్గిపెట్టే రావు, అఘోరా రావు, అగ్గిపెట్టే రావు 100 పెట్టి సీస నిండా పెట్రోల్ తెచ్చుకోండు. 10 పైసలు అగ్గిపెట్టే మర్చిపోయిండు. పెట్రోల్ పోసుకొని డ్రామా బాగా చేసిండు. మా మీడియా మిత్రులు కూడా మా ఊరు 6 అడుగులు ఉన్నాడు, తాటి చెట్టు లెక్క ఏదో చేసినట్టు ఉన్నాయని అన్ని టీవీలలో చూపించారు. పిల్లలు చూసి ఆవేశానికి లోనయ్యి శ్రీకాంతాచారితో మొదలు పెడితే కానిస్టేబుల్ కిష్టయ్య, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సురేష్ నాయక్ ఇట్లా చెప్పుకుంటూ పోతే 1,200 మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. నిట్ట నిలువున తన తనువులను కాల్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. మరి 100 రూపాయల పెట్రోల్ తెచ్చుకున్న చుట్టాలలో ఎవడన్నా అగ్గిపుల్లతోనన్నా చిన్న కాల్చుకున్నాడా? రెచ్చగొట్టి ప్రజల ప్రాణాలు తీసుకోవడంలో నెంబర్ 1. అందుకే ఈనాడు మళ్ళా పిల్లల్ని రెచ్చగొట్టాలి. కోల్పోయిన అధికారాన్ని సాధించుకోవాలంటే పిల్లల్ని రెచ్చగొట్టాలి. వాళ్ళు శవాలుగా మారాలి. ఆ శవాలనే పునాదులుగా చేసుకొని అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు. నేను మీ అన్నగా చెప్తున్నా, రేవంత్ అన్నగా మీకు మాట ఇస్తున్నా, మాట ఇస్తే మట్టిలో కలిసే వరకు మాట కోసం నిలబడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ నాయకత్వంలో నేను, జగన్న, ఉత్తమన్న, మహేష్ గౌడ్ గారు కలిసి పనిచేస్తున్నాం. మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది. దుర్మార్గులు, కుట్రదారులు మీ దగ్గరకు వస్తారు, ఉన్నవి లేనివి చెప్తారు. వాళ్ళ మాయలో పడకండి. వాళ్ళు మాయగాళ్ళు, మాయ లేడీ లాంటి వాళ్ళు. మనల్ని మభ్యపెట్టి మన ప్రాణాలను అధికారం కోసం వాడుకోవాలని చూస్తున్నారు. మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి. అన్ని పరీక్షలు నిర్వహించే బాధ్యత నాది. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. 8,000 కోట్ల రూపాయల అప్పులు పెట్టి ఫీజు రియంబర్స్మెంటు ప్రభుత్వ ఖజానా మీద 8,11,000 కోట్ల రూపాయల అప్పులను మోపి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చి, దివాలా తీసిన ప్రభుత్వాన్ని విధ్వంసమైన తెలంగాణను మాకు అప్పచెప్తే విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించడానికి 8,11,000 కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు తప్పులకు మిద్దీలు ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు ఇవాళ నేను కడుతున్నా. ఈ లెక్క నేను చెప్పింది కాదు, కాగ్ నివేదికలు చెప్తున్నాయి. పాత్రికేయ మిత్రులారా, 3 లక్షల కోట్ల రూపాయలు 32 నెలల్లో వాళ్ళు చేసిన అప్పులకు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు అన్నం తిన్నా తినకపోయినా, నిద్రపోయినా పోకపోయినా సంవత్సరానికి
కేసీఆర్ గారు చేసిన అప్పులకు తప్పులకు 75,000 కోట్ల రూపాయలు కట్టుకుంటూ వస్తున్నా.